ఇప్పుడు మనతో డిఎంహెచ్ఓ గారు సుజాత గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి డాక్టర్స్ డే గురించి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈరోజు మనము డాక్టర్స్ డే, మనము అంటే డాక్టర్ బిసి రాయ్ని జన్మదినాన్ని గుర్తు చేసుకుని మనము డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే డాక్టర్ బిసి రాయ్ యాజ్ ఏ వైద్యుడిగానే కాకుండా తాను పాలిటీషియన్గా కూడా మనకు బెంగాల్ మినిస్టర్గా కూడా ఉండి సేవ చేశారు. సో ఆయన యొక్క జన్మదినాన్ని మనము డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో డాక్టర్ వృత్తి అనేది ఒక సేవ లాంటిదే. అంటే ఆ నిబద్ధతతోటి అది చేస్తాం కాబట్టి మనము బిసి రాయ్ గారిని తలుచుకుంటూ అందరు డాక్టర్స్ కూడా స్ఫూర్తిని తీసుకొని వైద్య వృత్తిలో ఉన్న అందరూ డాక్టర్స్ కానీ పారామెడికల్ కానీ ఈ నిబద్ధతతోటి అంకిత భావంతో మనము సేవలు చేయాలని, అట్లాగే మనం లాస్ట్ 4 years బ్యాక్ కూడా కోవిడ్ టైంలో కూడా అందరం కూడా ఫైట్ చేసాము అదే స్ఫూర్తితోటి. నెక్స్ట్ కమింగ్ ఏమైనా ఉన్నా కానీ అవి కూడా మనము అంతే పకడ్బందీగా అంటే ఎదుర్కోగలగాలని కోరుకుంటున్నాను. అందరికి కూడా జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఈ స్థాయికి రావడానికి మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇక్కడ? నేను ఈ స్థాయికి రావడానికి స్ఫూర్తి మా ఫాదర్, నాన్న. యాక్చువల్లీ ఏంటంటే మా నాన్నకి వైద్య వృత్తి చేయాలని ఉండేది. కొన్ని వాళ్ళకున్న ఆబ్స్టికల్స్ వల్ల చేయలేకపోయారు ఆ టైంలో. సో అందుకనే వాళ్ళ అంటే ఇప్పుడు నేను కూతురుగా నన్ను డాక్టర్గా చేయాలని చూశారు. సో అట్లా నాకు మా నాన్న ఇన్స్పిరేషన్. అంటే తను వైద్య వృత్తిలో లేకున్నా మిగతా అదర్ విధంగా కూడా చాలా ఎక్కువ చేశారు. సో ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై మై ఫాదర్ మెయిన్గా. సో అంటే తనకు మా ఫాదర్కి ఎలా ఉండేదంటే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ చేయాలని. ఇంట్లో మేము 3 డాక్టర్స్ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్లీ. సో అందరు కూడా ఎవరున్నా కానీ డాక్టర్ చేయాలి అనేది ఒకటి ఉండేది. సో అదేంటంటే మనకు తెలియకుండానే డాక్టర్గా చేస్తే మనకోటి వచ్చేస్తుంది, పేషెన్స్ వస్తుంది, ఓర్పు, ధైర్యము, మనం ఇంకోరిని ఎలా అంటే చెప్పగలము అనేది కూడా చాలా వచ్చేస్తుంది అనమాట, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా. సో మా నాన్నగారు చాలా ఇన్స్పైర్ చేశారు దీంట్లో కూడా. తర్వాత ఏంటంటే ముందు మనం కోవిడ్లో కూడా చూసాము చాలా మంది. అంటే డాక్టర్ ఏంటంటే నాట్ ఓన్లీ డాక్టర్ ట్రీటింగ్, ఎంపతి కూడా ఉండాలి. మనం వాళ్ళు ఎట్లా ఉంటారో ఆ స్థితిలో మనం కూడా ఫీల్ అయితే ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. అదొకటి. మీరు వైద్య వృత్తిలోకి వచ్చి నుండి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఇంకా ఎలాంటి వస్తాయని మీరు భావిస్తున్నారు? సో నేను వైద్య వృత్తిలోకి వచ్చాను అంటే పబ్లిక్ హెల్త్ సర్వీస్లో వచ్చాను. చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ పిఎస్సీస్ కానీ స్టాఫ్ కానీ ప్యాటర్న్ కానీ పెరిగింది. అట్లాగే మనకు వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కింది లెవెల్ వరకు పోతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు సబ్ సెంటర్ విలేజ్ లెవెల్ ఉండేది. ఇప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్ కూడా మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఎన్హెచ్ఎంలో అన్ని సర్వీసెస్ కూడా కింది లెవెల్ వరకు, ఇప్పుడు మనము ఎన్సిడి డ్రగ్స్ కానీ ఏవి కూడా కింది లెవెల్ వరకు పోతున్నాయి. అట్లాగే మన వాళ్ళ డేటా కూడా అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయుష్మాన్ ఆబా కార్డ్ జనరేషన్ ఇవన్నీ కూడా. సో సర్వేలు ఆల్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఎట్ ద సేమ్ టైం అవేర్నెస్ అనేది కూడా కిందికి ఐఈసీ యాక్టివిటీస్ కూడా పెంచగలిగాము. అంతకుముందు ఒక విలేజ్కి ఏదైనా వస్తే మనకు తెలియడం కూడా చాలా కష్టం. ఇప్పుడు విత్-ఇన్ సెకండ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీఆర్ ఆన్ ద డ్యూటీ అనమాట. అట్లా అంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఈ మెడికల్ వ్యవస్థను? ఎలాంటివి? సో రానున్న పరిస్థితుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు పిహెచ్సిస్ కూడా పెరిగాయి. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా పెరిగినాయి. సర్వీసెస్ కూడా కింది వరకు కూడా విస్తృతంగా చేరుతున్నాయి. అంతకుముందు ఏంటంటే మనము విలేజ్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ విలేజ్కి వెళ్తున్నారు. అది చాలా ఇంప్రూవ్మెంట్. అట్లాగే మెడికల్ టెక్నాలజీ కూడా చాలా పెరిగింది. అది కూడా మనం గవర్నమెంట్ పరంగా కూడా ప్రభుత్వ పరంగా కానీ ఇప్పుడు మనం లయన్స్ క్లబ్ ఇలా చూస్తున్నాం, చారిటబుల్ ట్రస్ట్ లా కూడా చాలా సేవలు విస్తృతంగా అందుతున్నాయి. అది కూడా డెవలప్మెంట్కి పోతుంది. నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే చారిటబుల్ ట్రస్ట్లకు మీరు ఎలాంటి మీ చేయూతనిస్తారు? మా చేయూత నుంచి అంటే ఇది మనకి గవర్నమెంట్ నుంచి ఉంటుంది, స్టేట్ పరంగా ఉంటుంది. ఫండ్స్ కానీ అవన్నీ ఇస్తున్నారు. సో దీని పరంగా ఏంటంటే కొంచెం మనం గవర్నమెంట్ నుంచి కూడా ఇస్తే ఎన్జిఓస్ ద్వారా కూడా మనం సర్వీసెస్ని విస్తృతంగా ఇవ్వచ్చు. ఇప్పుడు మనము లయన్స్ క్లబ్ అంటే మనకు చాలా పేరెన్నికగన్న ఎన్జిఓ. అట్లాగే మనకి రిగార్డింగ్ అంటే ఆఫ్థాల్మిక్ సేవలు చాలా ఉన్నాయి. సో అవన్నిట్లో కూడా వీళ్ళకు కూడా మనకు స్టేట్ నుంచి ఫండ్స్ అది ఇది అనేది చేయూత చాలానే ఉంది. ఇంకా మున్ముందు కూడా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా ఉంది సహకారం? ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి? అంటే మనకి వచ్చేది ఎన్హెచ్ఎం ఫండ్స్ వస్తాయి, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి.
సో రిగార్డింగ్ ఎన్పిసివి, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్లో నాట్ ఓన్లీ ఫర్ ద క్యాటరాక్ట్, మిగతా అదర్ ఐ ప్రాబ్లమ్స్ మీద కూడా విలేజ్ లెవెల్లో కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ఐ డాక్టర్స్ని కింది వరకు పంపించి ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి స్పెషలిస్ట్ని ఎట్ ద లెవెల్ అక్కడ స్క్రూటీనీ చేసుకుని అవసరం ఉన్న వాటిని డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకురావడం, కావాల్సిన సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రజలకు డాక్టర్లకి మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి? ప్రజలకి డాక్టర్లు అనేది దే డ్యూటీ పరంగా వాళ్ళు డ్యూటీ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఎంపథెటిక్గా పేషెంట్ లాగానే కాకుండా ఒక పర్సన్ మనము హౌ వీ ఫీల్ ఎట్ ద అనేది కూడా చూసుకోవాలి. సో ఇది మెయిన్లీ ముఖ్యంగా ఏమంటారు, డాక్టర్కి వాళ్ళకి ఉన్న నమ్మకము, ట్రస్ట్, అంతే. అది ఏ డాక్టర్ కూడా తన యొక్క వచ్చిన సేవలను తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమంటారు ప్రాపర్గా ఇవ్వాలని కోరుకుంటాడు. అతను మంచిగా క్యూర్ అయితే అది పొందే సంతృప్తి వేరే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సుజాత గారి మాటల్లో విన్నాం. ప్రజలకి డాక్టర్లకి మధ్య ఉండే సంబంధం అనేది ఎప్పటికీ మర్చిపోలేని సంబంధాలు, అవి కొనసాగిస్తూనే ఉండాలి. అదేవిధంగా ఇలాంటి డాక్టర్స్ కూడా ఎన్నో జరుపుకోవాలని డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు చైర్మన్ వేణుమూర్తి గారు ఉన్నారు. ఒకసారి మా చైర్మన్ గారితో మాట్లాడదాం. సార్, డాక్టర్స్ డే గురించి మీ అభిప్రాయం? డాక్టర్స్ డే మనకు డాక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ అవుతుందో కరోనా వచ్చినప్పుడు అందరికీ తెలిసిపోయింది. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మా హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ అందరినీ ఫెలిసిటేట్ చేయాలని చెప్పి మా ట్రస్ట్ బోర్డ్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. మా దగ్గర 6 డాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళకి ఈరోజు ఫెలిసిటేట్ చేస్తున్నాం. సార్, ఈ సంస్థ గురించి చెప్పండి. మన లయన్స్ ఈ ఐ హాస్పిటల్ అవుతుంది 1988 పివి నరసింహారావు గారు ప్రారంభించడం జరిగింది. యాక్చువల్లీ ఫౌండర్ అయితే డాక్టర్ భాస్కర్ మడేకర్ ఈజ్ ద ఫౌండర్. సో వారు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. మేమంతా ఒక 6 ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఉన్నాం. నేను, వీరు వైస్ చైర్మన్ చిత్ర సురేష్ గారు, డాక్టర్ మురళీధరరావు గారు, ప్రకాష్ వల్ల గారు, అన్నారెడ్డి గారు అని ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఉన్నాం. సో మేమందరం కలిసి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. సుమారుగా డైలీ 150 to 250 వరకు ఓపీ ఉంటుంది. అలాగే వీక్లీ అవుట్ రీచ్ క్యాంప్స్, గ్రామాల్లో 4 క్యాంపులు కండక్ట్ చేస్తాం. పేషెంట్స్ను గ్రామాల్లోకి వెళ్ళడం, పేషెంట్స్ తీసుకోవడం, ఇక్కడ తీసుకురావడం, అటెండెంట్ తీసుకురావడం, వాళ్ళకు 3 రోజులు భోజనం పెట్టడం, అలాగే సర్జరీస్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, ఆప్టికల్స్ ఇవ్వడం, మళ్ళీ తీసుకెళ్ళి ఊళ్ళో డ్రాప్ చేయడం, ఇదంతా టోటల్గా ఫ్రీగా చేస్తుంటాం. సో దీనికి గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది, డిబిసిఎస్ ద్వారా రియంబర్స్మెంట్ చేస్తుంది. అవి కాకుండా పేయింగ్ కేసెస్ ద్వారా కూడా సర్జరీస్ చేస్తుంటాం. దాంతోపాటుగా మేము కేవలం క్యాటరాక్ట్ సర్జరీస్ కాకుండా గ్లకోమా, రెటినా, స్క్వింట్ అనే 3 స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాటి ద్వారా కూడా కరీంనగర్లో అవైలబుల్ లేని ఆ సర్వీసెస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. అవి చేస్తున్నాం. ఇక్కడ మీ దగ్గర నుండి ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? సుమారుగా 60 స్టాఫ్ 60 మంది పొందుతుంటారు. డాక్టర్స్ ఒక 6, విజిటింగ్ డాక్టర్స్ ఒక 3 వస్తారు. అట్లా రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నాను? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మా దగ్గర అవసరమైనంత ఎక్విప్మెంట్, అవసరమైనంత ఫెసిలిటీస్ అన్నీ సమకూర్చుకోవడం జరిగింది. ఇప్పుడు లాసిక్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, అది తీసుకొచ్చుకోవాలనే ఉద్దేశం. అది సుమారుగా 2.5-3 crores ఉంటుంది. సో దాని గురించి మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ మేము ఆలోచిస్తున్నాం. అది హైయెస్ట్ డెవలప్మెంట్ అది. సో అది తీసుకొచ్చామంటే కరీంనగర్లో ఐకి సంబంధించిన అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నట్టే. ఇంకా మరీ ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్స్ సందర్భంగా డాక్టర్స్ ఎలా ఉండాలి, వాళ్ళకు సూచనలు? డాక్టర్స్ ఎలా ఉండాలంటే వాళ్ళు మా దగ్గర డాక్టర్స్ అందరూ కమిటెడ్ డాక్టర్స్. ఎంతమంది పేషెంట్స్ వచ్చినా వాళ్ళు ఓపికగా చూస్తుంటారు. మేము కూడా వాళ్ళను జాగ్రత్తగా వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కలుగజేస్తుంటాం. వాళ్ళు పేషెంట్స్ అందరినీ ఓపికగా చూస్తుంటాం మా దగ్గర.